ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. వైఎస్సార్ జిల్లా కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీలో ప్రవేశాల కోసం ఉన్నత విద్యా మండలి తరపున ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ ఎడ్సెట్ 2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గత ఏడాది భక్తులు కానుకలుగా సమర్పించిన 1,161 కోట్ల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం, బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతామని వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. వైఎస్సార్ జిల్లా కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతతో కలిసి కడప కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో మంచి తీర్పు ఇస్తారని భావిస్తున్నానని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ సూచించారు. నిన్న రాత్రి అనంతపురం క్లాక్ టవర్ వద్ద ఓటర్ల అవగాహన కార్యక్రమం స్వీప్ నిర్వహించారు. ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ నిర్వహించిన మానవహారం, కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో కలెక్టర్ ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 13వ తేదీన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా పట్టణ ప్రజలు తప్పకుండా ఓటు వేయాలని కలెక్టర్ సూచిస్తూ పట్టణ ప్రాంతంలో ఓటు శాతం తక్కువ ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ఓటు కలిగిన వాళ్ళు తరలి రావాలని, మీతో పాటు మీ కుటుంబ సభ్యులు లేదా ఎవరైనా ఊరిలో ఉన్నారు, పట్టణంలో ఉన్నారు, వాళ్ళని కూడా మే 13 తప్పనిసరిగా మీ ఓటు హక్కుని వినియోగించుకోమని అందరికీ కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యసించాలనుకునే వారి కోసం ఏపీ ఎడ్సెట్ 2024 నోటిఫికేషన్ను ఆంధ్ర విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ అర్హత పరీక్షకు మే 15వ తేదీలోగా ceats.apsche.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తులను సమర్పించాలని ఏపీ ఎడ్సెట్ కన్వీనర్ టీవీ కృష్ణ తెలిపారు. మే 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 2,000 రూపాయల అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గత ఏడాది భక్తులు కానుకలుగా సమర్పించిన 1,161 కోట్ల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. టీటీడీ ఇప్పటి వరకు చేసిన నగదు డిపాజిట్లలో ఇదే అత్యధికం. దీంతో ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు మొత్తం 18,000 కోట్ల రూపాయలకు చేరాయని టీటీడీ తెలిపింది. మరోవైపు 2023-24లో అత్యధికంగా 1,031 కిలోల బంగారం డిపాజిట్ చేయగా టీటీడీకి మొత్తంగా 11,329 కిలోల బంగారం డిపాజిట్లు ఉన్నాయి. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం, బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతామని వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. 085449 నంబరు ప్రత్యేక రైలు ఈ నెల 27వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 1:15 విశాఖపట్నంలో బయలుదేరి ఆదివారం ఉదయం 7:30 బెంగళూరు చేరుకుంటుంది. 085550 నెంబరు ప్రత్యేక రైలు ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరులో బయలుదేరి సోమవారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విజయనగరం జిల్లాలో ఈ నెల 27వ తేదీన జరిగే పాలీసెట్ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఎస్డి అనిత ఆదేశించారు. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష 2024 నిర్వహణపై తన ఛాంబర్లో ఈరోజు ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ పరీక్షకు సుమారు 8,864 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. విజయనగరంలో 11, గజపతి నగరంలో 6, బొబ్బిలిలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
విజయనగరం కేంద్రాల్లో 4,509 మంది, గజపతి నగరంలో 2,009 మంది, బొబ్బిలిలో 2,346 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని, విద్యార్థులను గంట ముందు లోపలికి అనుమతిస్తామని డీఆర్ఓ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు. రాజమహేంద్రవరం పార్టీ కార్యాలయంలో నిన్న ఆమె పాతికేయులతో మాట్లాడుతూ చిన్నపాటి వర్షానికే రాజమహేంద్రవరంలో పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయని పేర్కొన్నారు. గోదావరి నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం 57 కోట్ల రూపాయలు కేటాయిస్తే ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని తెలిపారు. గోదావరిలో ఇష్టానుసారంగా జరుపుతున్న ఇసుక అక్రమ తవ్వకాల వల్ల రహదారి, రైలు వంతెన పరిస్థితి ప్రమాదకరంగా మారిందని పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి విఎస్ఎం రాజు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఈరోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఈదురుగాలులు గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చులపై సమగ్ర పర్యవేక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణపై జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు, నోడల్ అధికారులతో ఆమె నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని అనుసరించి కార్యాచరణ రూపొందించామని, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై నిఘాను మరింత పెంచామని తెలిపారు. దీనిలో భాగంగా 24 వీడియో సర్వైవల్ బృందాలను నియమించామన్నారు. వీటికి అదనంగా 25 వీడియో, 16 అకౌంటింగ్ బృందాలు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నాయని తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని అల్లూరు సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జమాల్ బాషా సూచించారు. నిన్న ఆయన లోతుగెడ్డ, చింతపల్లి, ఆర్వీ నగర్, గూడెం కొత్త వీధి ఆరోగ్య కేంద్రాలను పరిశీలించి రోగులతో మాట్లాడారు. ఔషధాల నిల్వలు, వార్డులు, టీబీ రికార్డులు, రిజిస్టర్ల తనిఖీలు నిర్వహించి రక్తహీనత నివారణ మాత్రల సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. గిరిజన బాలికల్లో రక్తహీనత నివారణకు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా గూడెం కొత్త వీధి, ఆర్వీ నగర్, మినుములూరు, గందెల పరిధిలోని 4 ఆశ్రమ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని జమాల్ బాషా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శేషాచలం అడవుల్లో 4 రోజుల క్రితం మొదలైన మంటలు మరింతగా వ్యాపిస్తున్నాయి. మామండూరు సమీపంలోని అడవిలో మంగళవారం మొదలైన మంటలు క్రమంగా సానరాళ్ల బండ వైపు చేరుకోగా నిన్న కాకులకొండ మీదుగా పాప వినాశనం మార్గంలోని పార్వేట మండపం, శ్రీగంధవనం వైపుగా వ్యాపించాయి. తిరుమల సమీపానికి మంటలు వస్తున్న క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాటిని అదుపు చేసే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పటికే దాదాపు 500 హెక్టార్ల అడవి అగ్నికి ఆహుతై ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్సార్ జిల్లా కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీలో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరపున ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ ఎడ్సెట్ 2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గత ఏడాది భక్తులు కానుకలుగా సమర్పించిన 1,161 కోట్ల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం, బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతామని వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.